జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖు నుంచి 2025 సంవత్సరం నవంబర్ 2వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో అంటే 24వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఖగోళంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతుంది. గ్రహస్థితుల రీత్యా ఇదేంటంటే గ్రహమాలికా యోగం. ఈ గ్రహమాలికా యోగం కర్కాటక రాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా గ్రహమాలికా యోగాలు గోచార రీత్యా ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏర్పడే ఎప్పుడు వచ్చే గ్రహమాలికా యోగం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఖగోళంలో ఏర్పడుతున్న ఈ గోచారంలో ఏర్పడుతున్న ఈ గ్రహమాలికా యోగము చాలా విశిష్టాంశాలతో కూడి ఉన్నది. దానికి కారణం ఏంటంటే, మొదట అసలు ఈ గ్రహమాలికా యోగం ఏర్పడటానికి కారకమైన గ్రహాల గురించి మనం తెలుసుకుందాము. కర్కాటక రాశిలో గురు భగవానుడు, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, తులారాశిలో సూర్యనారాయణమూర్తి, అలాగే బుధ భగవానుడు, మంగళ సంచారము. బుధ భగవానుడు 25వ తారీఖు వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే వృశ్చిక రాశిలో చంద్రదేవుని సంచారము. చంద్రుడు మళ్ళీ వృశ్చిక రాశిలోంచి వెళ్ళిపోయినా గ్రహమాలిక యోగం 2వ తారీఖు వరకు కూడా ఉంటుంది. 24 మొదలుకొని మనకి నవంబర్ 2వ తారీఖు 2025 సంవత్సరంలో ఈ విశిష్టాంశం చోటు చేసుకుంటుంది. ఈ విశిష్టాంశం ప్రారంభ రాశి మనం చూసుకుంటే కర్కాటక రాశి నుంచి ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలో గురు భగవానుడు అతిచారంలో సంచారం చేస్తూ ఈ గ్రహమాలిక యోగం ఏర్పడటము నిజంగా మనకు ఒక రిలాక్స్ పాయింట్ అని చెప్పాలి. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా, మార్కెట్ కండిషన్స్ రీత్యా చాలామందికి లే ఆఫ్స్ ఇలా అవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమందికి అసలు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో లేదో అన్న అన్సర్టనిటీ తోటి బాధపడుతూ ఉన్నారు. ఇలా బాధపడే వాళ్ళకి అదే కాదు, మామూలుగా కూడా వృత్తిరీత్యా ఎదుగుదల లేదు, బొదుగు లేని జీవితం అవుతుంది అన్న బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక వరాల జల్లుని, అంటే ఒక చిన్న ఇంటర్వెల్, ఒక చిన్న బ్రేక్ ఇవ్వడానికి ఈ గ్రహమాలిక యోగము గోచారంలో భగవంతుడు కలగజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరైతే ఈ కండిషన్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ముందు ఒక ఊపిరి తీసుకునే సమయం దొరుకుతుంది. అంటే అన్కండిషనల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ముందు స్తబ్దుగా అయిపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి. అది ఫ్రీజ్ అయిపోయి ఇప్పటికైతే ఇబ్బంది లేకుండా కాపాడుతుంది. ఇప్పటికంటే నా ఉద్దేశం ఇక్కడి నుంచి ఒక 8 నెలల వరకు మనం తెలుసుకునే ఇప్పుడు మనం తెలుసుకునేది ఇది షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం అయినా దీని ఇంపాక్ట్ ఒక 1 year వరకు ఉండొచ్చు కాక, లేదా 8 నెలల వరకు అయినా సరే కనీసం ఉంటుంది. సో ఈలోగా ఉద్యోగస్తులు మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఏమన్నా కోర్సులు నేర్చుకోవడానికి ముందు అసలు మనకు ఒక టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక ఆఫీస్కి ఇన్విజిలేషన్కో ఇన్స్పెక్షన్కో వస్తున్నారు అనుకోండి, ఉదాహరణకి, ఎంత సిన్సియర్గా చేసుకునే వాళ్ళైనా సరే వర్క్ ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి టైం కావాలి కదా. ఇప్పుడు ఉదయం 10ంటికి చెప్పి 12ంటికల్లా వస్తున్నాం అంటే అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడానికి టైం ఉండకపోవచ్చు. అదే ఒక 10 రోజులు లేదా ఒక 4 రోజులు ముందు ఈ టైంలో ఫలాని డేట్లో ఫలాని టైంలో వస్తున్నారని తెలిస్తే నింపాదిగా అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని రికార్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు కదా. ఇప్పుడు అలాంటి సమయము అందరికీ వస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు వృత్తిరీత్యా, నేను చెప్పాను, వృత్తిరీత్యా అనే కాదు, మామూలుగా కూడా నిత్య దైనందిన జీవితంలో ఏవైనా అరే ఏంటి సమస్యల వలయంలో కూరుకుపోతున్నా, ఒక్కసారి ఎందుకు ఇలా అయిపోతుంది, జీవితంలో ఎన్నడూ ఇలాంటివి చూడలేదు, అంటే సమస్యల సుడిగుండంలాగా అయిపోతుంది ఇలా అనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది డెఫినెట్గా ఒక రిలాక్సింగ్ పాయింట్. ఒక ముందు ఏంటంటే మీరు ఏ విషయాల వల్ల ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి ఫస్ట్ ఫ్రీ చేస్తారు, అంటే స్తబ్దు అయిపోతారు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఎవరికన్నా బాగా అప్పులు ఉన్నాయనుకోండి, అప్పుల వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంది, అరే భగవంతుడు తట్టుకోలేకపోతున్నా అంటే, ఇప్పుడు ఉండైతే ఎవరు దాచిపెట్టుకోరు, ఇచ్చేస్తారు, లేక ఇవ్వరు కదా. అప్పుడు అలా మీరు బాధపడుతూ ఉంటే కనుక ముందు వాళ్ళు అడగడం ఆపేస్తారు. మేబీ అంటే టైం ఇస్తారు, వాళ్ళు కూడా మీకు టైం ఇస్తారు. ఇన్ని మంత్స్కి గడువు ఇస్తున్నాం, ఈలోగా మాకు తీర్చేయండి.
ముందు ఏంటంటే మీకు ఊపిరి పీల్చుకోవడానికి సమయం ఇస్తారు. అది ఆగిపోతుందని అయితే చెప్పను, కాస్త ఊపిరి పీల్చుకొని ఈలోగా మీకు సమకూర్చుకోవడానికి కాస్త టైం అయితే గడువు అయితే ఇస్తారు. ఇది అంటే సమస్యలు ఏ రకమైన సమస్యలు మీకు అర్థం కావడానికి ఇది చెప్పాను. రకరకాల సమస్యల ఊబిలో అసలు ఈ భూలోకంలో పుట్టామంటేనే కర్మఫలం అనుభవించడానికే పుడతాం. మనం పాపకర్మ కావచ్చు, శుభ ఫలం కావచ్చు. అందువల్ల దేనివల్ల అయితే బాధపడుతూ ఉన్నారో వాటన్నిటి నుంచి గోచారంలో ఉన్నది ప్రతి ఒక్కరికి అప్లికేబిలిటీ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే చక్కగా అందరికీ కూడా ఇప్పుడంటే ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఒక వరల్డ్ కప్ మ్యాచే జరుగుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్కి ఫైనల్స్కి భారత్ పాక్ వచ్చారనుకోండి, పాకిస్తాన్ వీళ్ళిద్దరు వచ్చారనుకోండి. ఇండియా గెలిస్తే దేశం మొత్తం ఎలాగైతే సంబరాలు జరుపుకుంటుందో, సెలబ్రేషన్ చేసుకుంటుందో, అలాగా ఇప్పుడు అందరికీ కూడా ఏదో ఒక శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఆశాజనకమైన పీరియడ్ ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎవరి లెవెల్లో ఎవరి స్థాయిని అనుసరించి వాళ్ళకి ఈ రిజల్ట్స్ అప్లికేబిలిటీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక మామూలుగా సాధారణ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కాకపోతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వచ్చేంత మంచి జరుగుతుంది. ఇదే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితులు. భగవంతుడు మానవులు ఇంత కష్టపడుతూ ఉన్నారు, వీళ్ళందరూ నా బిడ్డలు. అప్పుడప్పుడు భగవంతుడు మనకి ఇలా వరాన్ని అంటే గ్రహదేవతని మరీ అంత పీడించవాకుండా వాళ్ళు నా బిడ్డలు, వీళ్ళని కాస్త కరుణించండి, కాస్త వీళ్ళని కాపాడండి అని అప్పుడప్పుడు ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు. అలా ఆర్డర్స్ పాస్ చేసే సమయమే ఇది. ఎందుకు అంత బలంగా చెప్తున్నానంటే ఇది కర్కాటక రాశిలో గురు భగవానుడు అతిచారంలో ఉంటూ ఏర్పడుతున్న శుభ సందర్భం. సో ఇది మనందరికీ కూడా ఒక ఆశాజనకమైన పీరియడ్గా మారబోతుంది. ఇప్పుడు మనం విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు యూనిక్గా తెలుసుకున్నాం. బట్ మళ్ళీ ఎవరి రాశి వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవి మనం ఇప్పుడు చూద్దాము. టూకీగా చాలా క్లుప్తంగా ఒక 2-3 పాయింట్స్లో చెప్పి ముగించేస్తాను ప్రతి రాశి వాళ్ళకి. అలాగే ఏం పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా ఉంటే ఇది అసలు మీకు టర్న్స్ బాగా వస్తుంది. ఈ ఫలితాలు మీరు ఎక్కువగా చూస్తారు. అంటే ఇప్పుడు అనుకుంటాం కదా వీళ్ళకి ఈ పీరియడ్ నుంచి బాగా టర్న్ అయిపోయిందని మన సర్కిల్లో అనుకుంటూ ఉంటాం కదా, అలా ఉంటుంది. సో ఇది పెళ్ళి అవ్వక బాధపడుతున్న వాళ్ళు ఏ రకమైన సమస్య అయినా సరేనండి, మీకు జడంగా పట్టి వేధిస్తున్న సమస్యలు భగవంతుడు ఫ్రీ చేస్తున్నాడు. సపోజ్ ఉదాహరణకి పెళ్ళవక బాధపడుతున్నాం అనుకోండి, మంచి సంబంధం వస్తుంది, కుదురుతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అసలు ఇన్నాళ్ళు అవ్వలేదు అనుకున్నంతసేపు పట్టలేదు, భగవంతుడి దయ వల్ల నిమిషాల్లో చేసాం. ఎప్పుడు చూసామో తెలియదు, ఈ సంబంధం ఎప్పుడు కుదిరిందో తెలియదు, ఎప్పుడు లగ్గాలు పెట్టుకున్నామో తెలియదు, ఎప్పుడు అయిపోయిందో తెలియదు. అంతా ఒక మాయలాగా అయిపోతుంది. ఈ మాయను కలిగించేదే విష్ణుమూర్తి, అమ్మవారు, పరమశివుడు మనందరికీ బ్లెస్సింగ్స్ని ఇస్తూ ఉన్నారు. నేను చివరిలో రెమెడీ చెప్తాను. ఈ రెమెడీ ఎందుకంటే పరిహారం ఎందుకంటే మీ జన్మజాతకం చాలా బాగా ఉంటే ఇది అసలు చాలా మంచి ఇంపాక్ట్ మీకు చూపిస్తుంది. మీ జన్మజాతకం యావరేజ్గా ఉందనుకోండి, అప్పుడు కూడా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ జన్మజాతకం అందుకోలేని ఇప్పుడు అంటారు కదా కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా ఉంటే టాబ్లెట్స్ తీసుకుంటే శరీరం దాన్ని పీల్చుకోవాలి, అంటే దాన్ని తీసుకోగలగాలని, తీసుకుంటేనే మనకు అది పనిచేస్తుంది, ఏ విటమిన్స్ టాబ్లెట్స్ అయినా. అలా మన ఎవరిదైనా జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అది తీసుకునే లెవెల్లో ఉండడానికే ఈ పరిహారం. సపోజ్ ఇప్పుడు ఏమైనా టాబ్లెట్స్ రాసి ఇచ్చినప్పుడు గ్యాస్ రాకుండా కూడా ఒక టాబ్లెట్ ఇస్తారు కదా, ర్యాంటాక్ లాంటివి ఇస్తారు కదా. సో ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా. ఇప్పుడు పరిహారం ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి, ఒకవేళ జన్మజాతకం బాగోలేని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడానికి, బాగున్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా వరాన్ని అందుకోవడానికి, వీటన్నిటికీ. సో ఎక్కువ వస్తే ఏమన్నా చేదండి, మంచి ఫలితాలు ఎక్కువ వస్తే ఏమన్నా చేదా. అలాగా ఇప్పుడు మనము ప్రతి ఒక్క రాశి వాళ్ళకి 2-3 పాయింట్స్లో ఏ ఫలితాలు వస్తాయో చెప్తాను. అలాగే చివరిలో పరిహారం చెప్తాను. మీరు ఇప్పటివరకు ఏ పరిహారం చేసుకోకపోయినా ఇప్పుడు మటుకు ఈ పరిహారం చేసుకునే తీరండి, అస్సలు విడిచిపెట్టకండి. ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారం ఇది. అప్పుడు మన అందరికీ కూడా సన్మంగళాలు జరుగుతాయి. సరేనండి. ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకేంటంటే ఇది మీ రాశిలోనే ఎండ్ అవుతూ ఉంది. గ్రహమాలిక యోగం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు నవమ స్థానం నుంచి ప్రారంభమై మీ రాశిలో ఎండ్ అవుతూ ఉంది. దీనివల్ల ఏంటి, మీకు పూర్వపుణ్యం, మీకు పుణ్యం యాక్టివేట్ అవుతుంది. లక్ష్మీ యోగం యాక్టివేట్ అవుతుంది, శ్రీ లక్ష్మీ యోగం యాక్టివేట్ అవుతుంది.
శ్రీలక్ష్మి యోగం అంటే ఏంటి? మీకు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు గట్టెక్కుతారు. మీకు అప్పులు ఉన్నాయి, అప్పులు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అంటే ఆరోగ్యం లేకపోవడం, అనారోగ్యం కూడా లక్ష్మి లేకపోతేనే ఆరోగ్య స్థానంలో అప్పుడే అలా ఉంటుంది. అప్పుడు మీకు ఏంటంటే శ్రీలక్ష్మి అనారోగ్యాన్ని తీసేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేనితనాన్ని తీసేసి మనశ్శాంతిని ఇస్తుంది. అలాగే మీకు పేరు చెడిపోయిందని బాధపడుతున్నారు, సొసైటీలో కావచ్చు లేదా మీ బంధువర్గంలో కావచ్చు, అనవసరంగా మీ మీద లేనిపోని నిందలు పడ్డాయి, అసలు అంటే అవి అసలు సూటబుల్ అయ్యే వర్డ్స్ కూడా కాదు మీకు అని అనుకుంటే అవన్నీ సమస్య పోతాయి. మీకు కీర్తిలక్ష్మిగా ఉంటుంది, అంటే లక్ష్మీ అమ్మవారు పరిపరి విధాలుగా ఉంటుంది. సో మీకు ఎక్కడైతే వాక్యూమ్ ఉందో మీ లైఫ్లో అవన్నీ ఫిల్ చేయడానికి అమ్మవారు వస్తుంది. అన్ని రాశుల్లోకి జ్యోతిష్యాన్ని కావచ్చు, అకల్ట్ సైన్సెస్ని కావచ్చు స్ట్రాంగ్గా నమ్మే రాశులు కొన్ని ఉంటాయి. అందులో వృశ్చిక రాశి ఒకటి. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది. అదే ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు, ఇన్ని నమ్ముకొని ఇన్ని చేస్తూ ఉన్నా ఎందుకు భగవంతుడు కరుణించట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాశి మరి అష్టమ రాశి అవ్వడం వల్ల. కానీ కరుణించే టైం వచ్చేసిందండి. ఆల్రెడీ మీరు ఇది చూసే ఉంటారు, 25 ప్రారంభం నుంచి కొంచెం బాగుపడడం మీ లైఫ్. ఇప్పుడు ఇంకా ఇది బాగుంటుంది, చాలా మంచి ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు నమ్మారు కదా, మీ నమ్మకం ఒమ్ము కాదు, మీ నమ్మకం నిజం అవుతుంది అని ప్రకృతి సూచిస్తుంది మీకు. అమ్మయ్య, భగవంతుని పట్టుకున్నందుకు లేదా మన మీద మన నమ్మకం పెట్టుకున్నందుకు, మన జీవితం మీద మన నమ్మకం పెట్టుకున్నందుకు మనకి నిజమవుతుంది, భగవంతుడు మనకు అడుగడుగునా పలుకుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మీకు తెలుస్తాయి. ఇవి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. పరిహారం ఇప్పుడు చూశారు కదా, మీ రాశి వాళ్ళకి ఏ ఫలితాన్ని ఇది ఇవ్వబోతుందో. ఇప్పుడు పరిహారం చూద్దాం. పరిహారం ఏంటంటే, మీకు ఇప్పుడు మనం తెలుసుకునే ఈ సమయం 24 నవంబర్ నుంచి 24 అక్టోబర్ 2025 నుంచి 2వ తారీఖు నవంబర్ 2025 సంవత్సరం వరకు దీని ఫలితాలు రాబోయే సంవత్సరంలో మనం చూస్తాము, అందరం కూడా చూస్తాము. దానికి బీజం ఇక్కడి నుంచి పడుతుంది. మీరు ఈ సమయంలో మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కనీసం ఒక అరగంట అన్నా ధ్యానించాలి. అది మ్యాండేటరీ. మీరు ఏ సమయం అన్నా తీసుకోండి, ఒక నామజపం చేయండి. ఉదాహరణకి మీకు రామచంద్రమూర్తి అంటే ఇష్టం అనుకోండి, జై శ్రీరామ్ అని మనసులో ధ్యానించుకోండి. లేదా రామభద్రాయ నమః అనుకోండి, రామచంద్రాయ నమః అనుకోండి. మీకు గణపతి ఇష్టం అనుకోండి, గణేశాయ నమః గణేశాయ నమః గణేశాయ నమః అని జపించుకోండి. మీకు అమ్మవారు ఇష్టం అనుకోండి, శ్రీ లలితాంబాయ నమః లలితాంబాయ నమః లలితాంబాయ నమః అని స్మరించుకోండి. ఇలా మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవం యొక్క నామస్మరణ రోజుకు ఒక అరగంట ఖచ్చితంగా నామస్మరణ కట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా చేసుకోవచ్చు. కాకపోతే స్నానం చేశాక శుచిగా చేసుకుంటే ఇంకా మంచిది. లేదు మీకు కుదరలేదు, ఆఫీస్ హడావుడి పరిగెత్తుతున్నారు, భగవంతుడు భావాన్ని మాత్రమే చూస్తాడు, వీళ్ళు నాకు పూజ చేయాలనుకుంటున్నారు కానీ సమయాభావం వల్ల వీళ్ళు చేయలేకపోతున్నారు, అప్పుడు కూడా మీరు మనసులో జపించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఒక బైక్ మీదో లేదా మీ వ్యాపార స్థలానికి వెళ్ళేప్పుడు కారులోనో బైక్ మీదో లేదా ఎంఎంటీ ఏదో ఒకటి పట్టుకొని వెళ్తారు కదా, అప్పుడు మీరు వెళ్ళేప్పుడు ఫోన్లు అవి చూడకుండా మనసులో భగవంతుని ధ్యానించుకోండి, ఏదో ఒక నామాన్ని జపించుకోండి. అసలు ఏ నామం జపించుకోవాలో మాకు తెలియట్లేదు, మీరే మాకు సూచించండి అని మీరు కనుక నన్ను అడిగితే, ఇది గురు భగవానుడి ద్వారా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక నామం చెప్తాను. ఇది ప్రతిరోజు ఒక అరగంట జపించుకోండి. మీరు కుదిరితే స్నానం చేసిన వెంటనే దీపారాధన చేసుకొని అక్కడే పూజ గదిలో కూర్చుని ఒక అరగంట చేసుకోగలిగితే మంచిది. ఒకవేళ అలా చేసుకోలేకపోయారు సమయాభావం వల్ల, అప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఏ సమయం కుదిరితే ఆ సమయం భగవద్ పూజకి సర్వకాల సర్వావస్థలు అందుకు కూడా మనం భగవంతుని పూజించవచ్చు. మనకి గీతాచార్యుల వారు కూడా చెప్పింది అదే, ఈ సమయంలోనే ఆయన్ని పట్టుకోవాలి, ఈ సమయంలోనే అలా పూజించాలి, ఇలా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు మనకి భగవంతుడి విషయంలో. ఏ సమయంలో అయినా విడిచిపెట్టకుండా చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన నామము, అందరూ ఒకవేళ మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఈ నామం జపించవచ్చు, లేదా మీ ఇష్టం ఈ నామాన్ని జపించవచ్చు, చాయిస్ మీకే వదిలేస్తున్నాను. ఇప్పుడు నామం వచ్చేసి శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. అత్యద్భుతమైన నామరాజం ఇది. గురు భగవానుడు కలిగిస్తూ ఉన్నాడు ఈ యోగాన్ని. ఈ నామంతో కనుక ప్రతిరోజు అసలు ఇది మీరు ఇక్కడి నుంచి 24వ తారీఖు మొదలు పెట్టుకొని
ప్రతిరోజు కనీసం 24 నుంచి 2వ తారీఖు వరకు అరగంట చేసుకున్నా కనీసం రోజు కూడా మీరు ఒక 10 నిమిషాలు మనం కేటాయించలేమో భగవంతుడికి చేసుకుంటే చాలా మంచిది. ఎంత అద్భుతమైన నామం అంటే ఇది. ఇంకా మనలో ఉన్న అవిద్యని, మనలో ఉన్న అజ్ఞానాన్ని అన్నీ తొలగించేస్తారు. అజ్ఞానం వల్లే మనం ఏ తప్పు చేసినా, ఏ దోషాలు చేసినా దానివల్లే ఇబ్బంది పడతాము. సో మనము ఏ పని చేస్తే మనకి ఇబ్బంది కలుగుతుందో అలాంటి వేలోకి మనల్ని వెళ్ళనీయకుండా, అలాంటి పనులు మనల్ని చేయనీయకుండా పట్టి కాపాడేస్తాడు ఆయన. అసలు నన్ను నమ్మండి, నన్ను కాదు భగవంతుడిని నమ్మండి, ఇది ఆయన పట్టి కాపాడేస్తాడంటే నమ్మండి. అసలు మనకి ఇబ్బందులు రాకుండా ఆయన కాపాడుతాడు. ఇది చాలా బ్యూటిఫుల్ పీరియడ్ అండి, మిస్ చేసుకోకండి. మళ్ళీ మనకి గురు భగవానుడు మళ్ళీ మిథున రాశిలో ఉండి ఈ అతిచారం విశిష్టమైంది. ఈ అతిచారంలో ఈ గ్రహమాలిక యోగం ఇంకా విశిష్టాంశమైంది. ఇది మనం చాలా ప్రాపర్గా ఒక రకంగా చెప్పాలంటే భక్తి శ్రద్ధలతోటి, వినయ విధేయతలతోటి మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ పీరియడ్లో అనవసరంగా వాటికి వీటికి టైం కేటాయించకండి. మీకు ఏవైతే ప్రొడక్టివ్ వర్క్స్ ఉంటాయో, ఏవైతే మనకి ఇది ఇస్తుందో, సుఖంగా నిద్రపోవడానికి అవకాశాన్ని ఇస్తుందో వాటి వరకే మనం ఫోకస్ పెట్టి రిమైనింగ్ టైం అంతా అని మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూ రిమైనింగ్ టైం అంతా కూడా అవి చేసుకుంటూ రిమైనింగ్ టైం అంతా కూడా దక్షిణామూర్తి స్వామి వారి పాదాన్ని ధ్యానించండి. అల్టిమేట్ రిజల్ట్స్ చూస్తారు. ఇది భగవంతుడి యొక్క కృపా కటాక్షం మనందరి మీద. ఒక్కసారి భగవంతుడు అమృతపు జల్లు మనందరి మీద కురిపిస్తున్నాడు. దాన్ని మనం ఇంట్లో కూర్చుంటే ఎలా వస్తుంది? మనం ఓపెన్ టు స్కైకి వెళ్ళిపోవాలి కదా, ఓపెన్ ప్లేస్కి వెళ్తేనే కదా అది మనకు వచ్చేది. అలా వెళ్ళేట్టు భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. దీనికోసమే ఏ భగవంతుడిని పట్టుకున్నా దీనికోసమే. సో ఇలా మనమందరం కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కాలాన్ని ప్రొడక్టివ్ వర్క్స్ మాత్రమే వాడుతూ మన జీవన అంటే ప్రొడక్టివ్ వర్క్స్ దేనికైతే మనకు దేని మీద ఫోకస్ పెడితే మన ఫ్యూచర్, మన గ్రోత్, మన ఫ్యామిలీ బాగుంటుందో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి చక్కటి సదావకాశాన్ని అవ్యాజ కరుణామూర్తి అయిన సకల దేవతలు మనకి కురిపిస్తూ ఉన్నారు. దీన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా భగవంతుడి ఆశీస్సుని పరిపూర్తిగా తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.